ఎన్నికల వేళ ఏపీలో పొత్తు రాజకీయాలు ఊపందుకున్నాయి. మరోసారి ఢిల్లీలో అమిత్ షా నివాసంలో 3 పార్టీల నేతలు భేటీ కానున్నారు. నిన్న అమిత్ షాతో పాటు చంద్రబాబు, పవన్ భేటీ అయ్యారు. నిన్నటి సమావేశానికి సంబంధించిన అంశాలపై ఏపీ బీజేపీ నేతలతో కమలం పార్టీ అగ్రనాయకత్వం చర్చించింది. ఇక ఇవాల్టి సమావేశంలో బీజేపీ పోటీ చేసే స్థానాలపై స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. పొత్తుల్లో భాగంగా బీజేపీకి 5 లోక్సభ, 6 అసెంబ్లీ స్థానాలను టీడీపీ ఆఫర్ చేసింది. కానీ 8 లోక్సభ, 10 అసెంబ్లీ స్థానాలు ఇవ్వాలని బీజేపీ పట్టుబడుతున్నట్టుగా తెలుస్తోంది. తిరుపతి, రాజమండ్రి, రాజంపేట, అరకుతో పాటు నర్సాపురం ఎంపీ స్థానాలు అలాగే బీజేపీ అడుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక కాళహస్తి, జమ్మలమడుగు, కైకలూరు, ధర్మవరం, విశాఖ నార్త్ అలాగే ఏలూరు, రాజమండ్రి, అరకు, విజయవాడ సెంట్రల్ అసెంబ్లీ స్థానాలు బీజేపీకి ఇస్తామని టీడీపీ ప్రతిపాదించింది. ఎన్నికల వేళ ఏపీలో పొత్తు రాజకీయాలు ఊపందుకున్నాయి. మరోసారి ఢిల్లీలో అమిత్ షా నివాసంలో 3 పార్టీల నేతలు కూడా భేటీ కాబోతున్నారు. నిన్న అమిత్ షాతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. నిన్నటి సమావేశానికి సంబంధించినటువంటి అంశాలపై ఏపీ బీజేపీ నేతలతో కమలం పార్టీ అగ్రనాయకత్వం ఇప్పటికే చర్చించింది. ఇక ఇవాల్టి సమావేశంలో బీజేపీ పోటీ చేసే స్థానాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. పొత్తులో భాగంగా బీజేపీకి 5 లోక్సభ సీట్లు అలాగే 6 అసెంబ్లీ స్థానాలను టీడీపీ ఆఫర్ చేసినట్టుగా తెలుస్తోంది. కానీ 8 లోక్సభ అలాగే 10 అసెంబ్లీ స్థానాలు ఇవ్వాలని బీజేపీ పట్టుబడుతున్నట్టుగా తెలుస్తోంది. తిరుపతి, రాజమండ్రి, రాజంపేట, అరకుతో పాటు నర్సాపురం ఎంపీ స్థానాలు బీజేపీ అడుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక కాళహస్తి, జమ్మలమడుగు, కైకలూరు, ధర్మవరం, విశాఖ నార్త్, ఏలూరు, రాజమండ్రి, అరకు, విజయవాడ సెంట్రల్ అసెంబ్లీ స్థానాలు బీజేపీకి ఇస్తామని టీడీపీ ప్రతిపాదించింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి ప్రసాద్ ఢిల్లీ నుంచి అందిస్తారు. ప్రసాద్, ఓవర్ టు యు. బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తులపై ఇంకా చర్చలు కానున్నాయి. ఆ మేరకు అమిత్ షా నివాసం నుంచి పిలుపు కోసం ఎదురు చూస్తున్నారు. చంద్రబాబు నాయుడు అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీలోనే ఉండటం జరిగింది. రెండోసారి సమావేశమైన తర్వాత దీనిపై మరింత స్పష్టత వచ్చేందుకు అవకాశం ఉంది. నిన్న రాత్రి సుదీర్ఘంగా గంటన్నర పాటు చర్చించినటువంటి 3 పార్టీల నేతలంతా కూడా కలిసి పోటీలో అంటే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఒక సూత్రప్రాయంగా ఒక అంగీకారానికి అవగాహనకు రావడం జరిగింది. అయితే ఏ సీట్లు, ఏ స్థానాలకు సంబంధించినటువంటి పోటీ చేయాలి, ఏ పార్టీ అన్న అంశంపై దీనిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. దీనికి సంబంధించి మరొకసారి చర్చలు జరిపిన తర్వాత దీనిపై నిర్ణయం తీసుకుందామని చెప్పి అనుకోవడం జరిగింది. అయితే బీజేపీ అగ్రనాయకత్వం కూడా ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర నాయకత్వంతో కూడా మాట్లాడటం జరిగింది. నిన్న జరిగినటువంటి చర్చల సారాంశాన్ని కూడా వాళ్ళకి తెలియజేశారు. ఆ తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి అనేక సూచనలు కూడా ఆధారం చేసుకొని బీజేపీ అంతిమంగా నిర్ణయం తీసుకోబోతుంది. ప్రధానంగా లోక్సభ స్థానాల్లో అత్యధిక స్థానాల్లో పోటీ చేయాలని చెప్పి బీజేపీ యొక్క లక్ష్యం. ఆ మేరకు ఆలోచన చేస్తుంది. తనకున్నటువంటి బలాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని తమకు ఫలానా స్థానాలు కేటాయించాలని చెప్పి కూడా సూచించడం జరిగింది. ప్రధానంగా రాజంపేట, తిరుపతి, అరకు, అదేవిధంగా రాజమండ్రి, నరసాపురం వీటితో పాటు మరొక 3 స్థానాలు కూడా బీజేపీ పోటీ చేసేందుకు గట్టిగా కోరుతుంది. విశాఖపట్నం, అదేవిధంగా విజయవాడ, హిందూపురం, అనంతపురం ఈ 2 లోక్సభ స్థానాల్లో ఒక స్థానాన్ని, అదేవిధంగా ఏలూరు స్థానం నుంచి కూడా పోటీ చేసేందుకు అవకాశం అని చెప్పి కోరటం జరిగింది. దీనికి సంబంధించి కూడా చర్చలు జరుపుతున్నారు. గెలుపునే ఆధారం చేసుకుని ప్రాతిపదికగా అభ్యర్థుల ఎంపిక ఉండాలన్నది 3 పార్టీల చెందినటువంటి నేతలంతా కూడా ఒక నిర్ణయానికి రావడం జరిగింది. దీనిపై వాళ్ళకున్నటువంటి సమాచారాన్ని ప్రతిపాదించడం, దానిపై చర్చించడం, దానిపై నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. కేవలం మరొకసారి సమావేశమయ్యేందుకు అమిత్ షా ముందస్తుగానే షెడ్యూల్ ప్రకారం ఆయనకు కొన్ని అధికారికమైనటువంటి కార్యక్రమాలు ఉండటం వల్ల వెంటనే పిలవలేకపోవడం జరిగింది. అందుకని చంద్రబాబు నాయుడు ఎదురు చూస్తున్నారు. అమిత్ షా నివాసం నుంచి ఫోన్ వస్తుందని. ఫోన్ రాగానే వెంటనే సమావేశం జరుగుతుంది. అంతిమంగా కూడా నిర్ణయం చేయడం జరుగుతుంది. అధికారికంగా కూడా తెలుగుదేశం పార్టీ నేత, రాజ్యసభ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ కూడా సూత్రప్రాయంగా కలిసి పనిచేసేందుకు ఒక నిర్ణయం తీసుకున్నాము. ఇక అభ్యర్థులపైన, స్థానాలపైనే ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్న అంశాన్ని కూడా అధికారికంగా కూడా చెప్పడం జరిగింది. కాబట్టి పొత్తు ఖరారైంది.
సూత్రప్రాయంగా కలిసి పనిచేసేందుకు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక ఏ స్థానాల్లో ఎవరు పోటీ చేయాలన్న అంశంపైనే తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. బీజేపీ పరిస్థితి ఈ రకంగా ఉండగా జనసేన మాత్రం మచిలీపట్నం, అనకాపల్లి, కాకినాడ లోక్సభ స్థానాల్లో పోటీ చేసేందుకు కూడా ఒక అంగీకారం, ఒక అవగాహన కుదిరినట్టుగా తెలుస్తుంది. ఇక మిగిలిన స్థానాల్లో టీడీపీ పోటీ చేయబోతుంది. ఈ రకంగా భారతీయ జనతా పార్టీ అధిక లోక్సభ స్థానాల్లో పోటీ చేయాలన్నదే ఒక ఉద్దేశంగా ఉంది. 8 స్థానాలు అడుగుతుండగా ప్రస్తుతానికి మాత్రం 5 లోక్సభ స్థానాలకు మాత్రం ఏకాభిప్రాయం కుదిరింది. మిగిలిన స్థానాలపై రెండోసారి జరగబోయే సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. 10 నుంచి 12 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ పోటీ చేసేందుకు కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ రకంగా జనసేన, బీజేపీ, టీడీపీ 3 పార్టీల నేతలంతా కూడా కలిసి మరొకసారి సమావేశమై నిర్ణయం తీసుకుంటారు అంతిమంగా. ఆ మేరకు ఈరోజు సాయంత్రం వరకు కూడా దీనిపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రైట్ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్.